హాయ్ ఎవరీవన్. 2027, 2028 ఈ విద్యా సంవత్సరం సంబంధించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే మీ పిల్లల్లో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే ఈ నవోదయ 6వ తరగతికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టడానికి చివరి తేదీ వచ్చి మనకి జూలై 31, 2026. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఫిల్ చేస్తున్నప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్‌ని స్కానర్డ్ కాపీస్ అనొచ్చు. లేదు అంటే సాఫ్ట్ కాపీస్ అనొచ్చు. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే నవోదయ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఫిల్ చేస్తున్నప్పుడు అసలు ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్‌లోడ్ చేయాలి? అలాగే వాటి యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి? దీని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక పాయింట్, మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఫిల్ చేస్తున్నప్పుడు ఫస్ట్‌లీ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ డాక్యుమెంట్స్ అయితే చెప్తానో అవన్నీ కూడా రెడీగా చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడ ఈ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి గూగుల్ సెర్చ్ ఏరియా కదా! మీకు ఒకవేళ నవోదయ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం తెలుసుకోవాలంటే మాత్రం నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. దీనికోసం గూగుల్ సెర్చ్ ఏరియాలో నేను నవోదయ అని టైప్ చేస్తాను. NAVODAYA. ఆఫ్టర్ దట్ చూడండి, ఫస్ట్ లింక్ చూడండి, నవోదయ విద్యాలయ. దీని మీద క్లిక్ చేయొద్దు. ఎందుకంటే సైట్ మెయింటెనెన్స్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. ఈవెన్ ఎస్టర్డే దాకా వచ్చింది. ఈ కింద కనబడుతుంది చూసారు, నవోదయ అడ్మిషన్ క్లాస్ 6th. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు నవోదయ స్కూల్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడండి. మీలో ఎవరైనా సరే అప్లై చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ లింక్ చూడండి సార్, క్యాండిడేట్ కార్నర్ దగ్గర ఫస్ట్ లింక్, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్. దీని మీద క్లిక్ చేయండి అప్లై చేయాలనుకుంటే మాత్రం. నెక్స్ట్ మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీయాలంటే దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా చదువుకోండి. అయితే మనకు కావాల్సింది ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ కావాలి వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అని ఓపెన్ అవుతుంది. అయితే ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. లాస్ట్ డేట్ టు అప్లై. మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేయాలంటే లాస్ట్ డేట్ వచ్చి మనకి జూలై 31, 2026. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి వస్తాయి, దే విల్ బి అనౌన్స్డ్. అంటే వాళ్ళు చెప్తారు, ఇంకా డేట్ అయితే మనకి ఇవ్వలేదు. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ ఎగ్జామ్ 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి నవంబర్ 28, 2026 జరగబోతుంది. నెక్స్ట్ సార్ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు, ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత 2027 మార్చి, ఏప్రిల్ వచ్చేస్తుంది. ఓకేనా? అయితే మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కదా, ఏ డాక్యుమెంట్స్ అనేవి నేను మళ్ళీ చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ సైజులు అవి మీరు సెట్ చేయలేకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి, వాళ్ళకి తెలుస్తుంది అంతా కూడా. రండి ఫస్ట్ ఇక్కడ రండి, ఇక్కడ చూద్దాం ఒకసారి. కీప్ ద ఫాలోయింగ్ స్కాన్డ్ కాపీస్ బిఫోర్ స్టార్ట్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఇన్ జేపీజీ ఫార్మేట్. ఎస్, మనం జనరల్ గా ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, జేపీజీ ఫార్మేట్ అని, జేపీఈజీ అని, పీడిఎఫ్ అని ఉంటాయి. బట్ వాళ్ళు ఏం పడుతున్నారంటే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ కూడా మాకు స్కాన్డ్ కాపీస్ అంటే సాఫ్ట్ కాపీస్, అవన్నీ మీకు జేపీజీ ఫైల్ ఎక్స్టెన్షన్ కావాలంటున్నారు. అది గుర్తుపెట్టిన పీడిఎఫ్స్ కాదు, జేపీజీ. ఫస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ డాక్యుమెంట్ ఏం కావాలంటే క్యాండిడేట్ సిగ్నేచర్. ఎస్, స్టూడెంట్ కి సంబంధించి సిగ్నేచర్ కావాలి. మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ ఇంక్ కలర్ పెన్, మళ్ళీ చెప్తాను, బ్లాక్ ఇంక్ కలర్ పెన్ తో స్టూడెంట్ చేత సిగ్నేచర్ పెట్టించండి. సార్ మేము ఆల్రెడీ బ్లూ ఇంక్ తో పెట్టించేసాం, నో ప్రాబ్లం. మీకు కుదిరితే ప్రిఫర్ చేయండి బ్లాక్ ఇంక్ కలర్ పెన్. ఓకేనా? బ్లాక్ ఇంక్ కలర్ తో స్టూడెంట్ చేత సిగ్నేచర్ పెట్టించండి. మళ్ళీ చెప్తాను, ఈ సిగ్నేచర్ తర్వాత కూడా మ్యాచ్ అవ్వాలి మనకి. అందుకే కొంచెం ఈజీగా పెట్టించండి. నెక్స్ట్ దీని యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 10 KB నుంచి 100 KB మధ్యలో మాత్రమే ఉండాలి. అదే ఈ రెండింటి మధ్య మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ ఏం కావాలి అంటే పేరెంట్ సిగ్నేచర్. సేమ్ ఈసారి పేరెంట్ సిగ్నేచర్ కావాలి. సార్ ఇద్దరే కావాలి, అక్కర్లేదండి, ఎవరో ఒకరు సరిపోద్ది, ఫాదర్ది కానీ మదర్ది కానీ. సరే ఇద్దరులో ఇంతకీ ఎవరిది కావాలి, ప్రిఫరబుల్లీ ఫాదర్ది అయితే చూద్దాం. ఓకేనా? ఫాదర్ అంటే ఫాదర్ చేత మాత్రం సిగ్నేచర్ పెట్టించండి, ఒకవేళ లేకపోతే మదర్ సిగ్నేచర్. ఇది కూడా సేమ్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ కలర్ పెన్ తో మీరు పేరెంట్ సిగ్నేచర్ పెట్టించండి, సరిపోతుంది. దీని సైజ్ కూడా మనకి 10 to 100 KB. క్లియర్? ఇప్పటికి మనకి 2 డాక్యుమెంట్స్ అని. నెక్స్ట్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అది కూడా కలర్ ఫోటో. క్లియర్? అయితే దీని కూడా మనకి సైజ్ ఎంత అంటే 10 to 100 KB మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనకి 3 డాక్యుమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది 4th, ఇది లాస్ట్, ఇంకా దీంతో అయిపోయింది. మన నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేయాలంటే మన దగ్గర ఓన్లీ 4 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? నాలుగోది ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్. ఈ కేటగిరీ సర్టిఫికేట్ మనం ఏమని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. మీలో ఎవరైనా ఎస్సీ స్టూడెంట్ మాత్రం ఎస్సీ అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం
అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎస్టీ స్టూడెంట్ అయితే మాత్రం ఎస్టీ. బట్ ఓబీసీ, చాలా మంది ఓబీసీ గురించి అడుగుతారు. ఓబీసీ ఏంటి, మా దగ్గర బీసీ సర్టిఫికేట్ ఉంది, ఏంటంటే మా దగ్గర బీసీ సర్టిఫికేట్ ఉంది, అది అప్లోడ్ చేయొచ్చా, ఓబీసీని అప్లోడ్ చేయాలంటే చెప్తాను చూడండి. ఓబీసీ అంటే ఏమీ లేదని, సో బీసీలోనే కొంతమంది ఓబీసీ కింద వస్తారు. సార్ కొంతమంది ఎవరు సార్, ఎవరు కదండి. సో మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది, పేరెంట్స్ సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షల కన్నా కూడా తక్కువ ఉంటే జాగ్రత్తగా అండి. సో బీసీ వాళ్ళు ఓబీసీ కింద అవుతారు. ఎవరైతే ఓబీసీ అవరో వాళ్ళు జనరల్ కింద వెళ్తారు. సో కుదిరితే మాత్రం మీరు ఓబీసీ కింద అప్లై చేయండి. ఎవరు బీసీ గురించి మాట్లాడతాం. బీసీ వాళ్ళు అయితే ఓబీసీ కింద కానీ జనరల్ కింద కానీ వెళ్తారు. మీకు తెలుసు జనరల్ అంటే ఏంటి, ఫుల్ కాంపిటీషన్ కదా. సో మొత్తం అన్ని కేటగిరీ అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా మనకు పోటీ పడతారు. అయితే ఓబీసీ కింద అప్లై చేస్తే ఓన్లీ ఆ సీట్లు ఓబీసీ వాళ్ళకి వెళ్తాయి అనమాట. మరి ఓబీసీ కింద ఆ కేటగిరీ కింద మనం అప్లై చేయాలంటే పేరెంట్స్ సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయం అనేది 8 లక్షల కన్నా కూడా తక్కువ ఉండాలి. సో వాళ్ళందరూ కూడా మనకి ఓబీసీ కింద వస్తారు. సో ఎవరైతే ఓబీసీ కింద వస్తారో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు, ఓబీసీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీలో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎవరైతే బీసీ అయ్యుండి, బీసీ అయ్యుండి ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ అంటే యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కింద వస్తారు. జనరల్ మనం ఏమనుకుంటాం, జనరల్ కేటగిరీ అంటే చౌదరీస్, కాపులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం జనరల్ కేటగిరీ కింద వస్తాం కదా. అలాగే బీసీలో కూడా ఎవరిదైనా ఆదాయం, వార్షిక ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా జనరల్ కేటగిరీ కింద వచ్చేస్తారు. ఈ పాయింట్ అర్థమైందని చెప్పి అనుకున్నాను. అయితే దీని యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 50 to 300 KB ఉండాలి ఈ సర్టిఫికేట్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ తోటి ఉంది. చాలా మంది పేరెంట్స్ ఏమడుగుతుంటే సార్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరమా అన్నారు. నో నీడ్ అండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి, నివాస ధృవీకరణ పత్రం ఎవరికంటే ఏ స్టూడెంట్ కి ఆధార్ కార్డు ఉండదో, ఏంటంటే ఏ స్టూడెంట్ కి ఆధార్ కార్డు ఉండదో ఓన్లీ ఆ స్టూడెంట్ మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ స్టూడెంట్స్ కి ఎవరైనా ఆధార్ కార్డు ఉంటే మాత్రం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. క్లియర్ గా అర్థమైంది కానీ. సో మీరు ఏం చేయాలంటే ఈ 4 డాక్యుమెంట్స్ కూడా స్కాన్డ్ కాపీస్ అలాగే నేను చెప్పిన సైజులతో మీరు రెడీగా ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో అయితే మాత్రం అందరికీ అర్థం చెప్పాలనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.